ఢిల్లీ. ఈరోజు మనం ఢిల్లీ గురించైతే తెలుసుకోబోతున్నాము. అంటే ఢిల్లీకి ఈ పేరు ఎలా వచ్చింది? ఇక్కడ ఏ సీఎం రూల్ చేస్తున్నారు? ఏ పార్టీ రూల్ చేస్తుంది? ఇక్కడ టోటల్ కిలోమీటర్స్ ఎంత? అంటే ఢిల్లీ బోర్డర్ కిలోమీటర్స్ ఎంత? ఢిల్లీ క్యాపిటల్ అండ్ ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎంత పాపులేషన్ ఉంది? ఇక్కడ రైతులు ఏ పంటని ఎక్కువగా పండిస్తారు? ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏంటి? ఇక్కడ ఏది ఎన్ని రివర్స్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని మౌంటైన్స్ ఉన్నాయి? ఇక్కడ వీళ్ళు ఏ గేమ్‌ని స్టేట్ గేమ్‌గా ప్రకటించారు? ఇక్కడ ఏ గేమ్స్ ఎక్కువగా ఆడతారు? ఇక్కడ జీడీపీ వైస్ ఎన్ని పొజిషన్‌లో ఉంది మన ఇండియాలో ఢిల్లీ? వేరే దేశానికి ఢిల్లీ ఏది ఎక్స్‌పోర్ట్ చేస్తుంది? అని మనం పూర్తిగా 12 టాపిక్స్‌తో అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరైనా పాత వాళ్ళు చూస్తున్నా, కొత్త వాళ్ళు చూస్తున్నా లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొదటి పాయింట్ వచ్చేసి ఢిల్లీకి ఈ పేరు ఎలా వచ్చింది అని. ఢిల్లీకి ముందుగా ఢిల్ ఢిల్ అని పిలిచేవారు ఢిల్లీలో ఉన్న ప్రజలు. అది రాంగ రాంగ ప్రజలు మారే కొద్దీ అక్కడ ఢిల్లీ అని పిలిచసాగారు ఆ పేరుని. ఆ విధంగా ఢిల్లీకైతే ఈ పేరు రావడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ గురించైతే తెలుసుకోబోతున్నాం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ స్టేట్‌కి సీఎం ఎవరు అని. ఆమె పేరు వచ్చేసి రేఖా గుప్తా. ఈమె బీజేపీ పార్టీ నుంచైతే పార్టిసిపేట్ చేస్తుంది. ఈమె ఎప్పుడు పుట్టింది అంటే 19థ్ జులై 1947లో అయితే ఈమె పుట్టడం జరిగింది. ఢిల్లీ సీఎంగా ఫోర్త్ వుమెన్‌గా అయితే నిలిచింది. అవతల ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఎప్పటినుంచో ఢిల్లీలో పదవిలో ఉంది. కానీ ఆ పార్టీని ఓడించి ఈమె అయితే సీఎం పోస్ట్‌ని అయితే గెలవడం జరిగింది. ఈ స్టేట్‌కి సీఎం వచ్చేసి ఈమెనే. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మనం థర్డ్ పాయింట్ గురించైతే తెలుసుకోబోతున్నాం. థర్డ్ పాయింట్ వచ్చేసి టోటల్ ఢిల్లీ బోర్డర్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో మనం తెలుసుకోవాలి. 1483 కిలోమీటర్స్ అయితే ఢిల్లీ బోర్డర్ అనేది ఉంది. మన ఇండియాలోనే చానా చిన్న స్టేట్ అని మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇంత తక్కువ కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ గురించైతే తెలుసుకోబోతున్నాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఢిల్లీకి క్యాపిటల్ ఏంటి అని. ఢిల్లీకి క్యాపిటల్ వచ్చేసి న్యూ ఢిల్లీ. మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ చానా అందంగా అయితే ఉంటుంది. అక్కడ ఉన్న దృశ్యాలు మొత్తం. మన ఇండియా కూడా క్యాపిటల్ అదే కాబట్టి. ఢిల్లీలో మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయని కూడా మనం తెలుసుకోవాలి. ఢిల్లీలో మొత్తం 11 డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఫిఫ్త్ టాపిక్ గురించే తెలుసుకుందాం. దాంట్లో ఢిల్లీలో మొత్తం ఎంతమంది పాపులేషన్ ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది పాపులేషన్ ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మొదటిగా బాయ్స్ ఎంతమంది ఉన్నారంటే 35.6 బిలియన్ నంబర్స్ అయితే బాయ్స్ అయితే ఉన్నారు. గర్ల్స్ వచ్చేసి 33 బిలియన్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు మనం బాయ్స్ అండ్ గర్ల్స్‌ని కాలిక్యులేట్ చేస్తే 68,483,437 మెంబర్స్ అయితే ఉన్నారు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఢిల్లీలో ఉన్న రైతులు ఏ పంటని ఎక్కువగా పండిస్తారు? ఇక్కడ రైతులు రైస్‌ని ఎక్కువగా పండియడం జరుగుతుంది. అదే విధంగా వెజిటబుల్స్‌ని కూడా ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ మనం సెవెంత్ టాపిక్ గురించైతే మనం తెలుసుకోబోతున్నాం. సెవెంత్ టాపిక్ వచ్చేసి ఢిల్లీ ఫేవరెట్ ఫుడ్స్. మొదటిగా దాంట్లో చెప్పుకుంటే మనకి చోలే భటూరే అనేది చానా ఫేమస్. అదే విధంగా బటర్ చికెన్ అనేది కూడా చానా ఫేమస్. అదే విధంగా కుల్ఫీ అనేది అంటే కుల్ఫీ ఐస్ అనేది ఇక్కడ చానా ఫేమస్. ఇంకొకటి చాట్ అనేది స్ట్రీట్ ఫుడ్ ఒకటి చానా ఫేమస్ ఢిల్లీలో. ఇప్పుడు మనం ఎయిత్ టాపిక్ గురించైతే తెలుసుకుందాం. ఎయిత్ టాపిక్ వచ్చేసి ఢిల్లీలో మొత్తం ఎన్ని రివర్స్ ఉన్నాయని. ఢిల్లీలో మొత్తం 3 రివర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో మనం తెలుసుకోవాల్సింది యమునా రివర్ అనేది ఫేమస్. అదే చెప్పుకుంటూ పోతే గంగా రివర్ అని ఉంటాయి. ఇప్పుడు మనం నైన్త్ టాపిక్ వచ్చేసి ఎన్ని మౌంటైన్స్ ఉన్నాయని. ఢిల్లీలో ఎక్కువ మౌంటైన్స్ అనేవి ఉండవు. దాంట్లో 2 మౌంటైన్సే ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ స్టేట్ గేమ్ ఏంటి? ఢిల్లీ స్టేట్ గేమ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఢిల్లీ స్టేట్ గేమ్ బాస్కెట్ బాల్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా క్రికెట్ అనేది అక్కడ చానా ఫేమస్. మనం చూస్తున్నాం లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా అక్కడి నుంచే రావడం జరిగింది. ఈ విధంగా క్రికెట్ కూడా చానా పాపులర్ అయింది ఆ స్టేట్‌లో. ఇంకొకటి గేమ్ అనేది హాకీ గేమ్ అనేది కూడా చానా ఇంపార్టెంట్. బ్యాడ్మింటన్ కూడా వాళ్ళు ఆ విధంగానే ఆడతారు. ఈ విధంగా ఢిల్లీలో ఈ గేమ్స్ అనేది ఆడడం జరుగుతుంది. టాపిక్ నంబర్ 11 వచ్చేసి జీడీపీ. జీడీపీ అనేది మన ఇండియన్ ఎకానమీకి ఢిల్లీ ఎంత సపోర్ట్ చేస్తుంది? ఆ స్టేట్‌లో ఎంత టర్నోవర్ అయితుంది అని మనం తెలుసుకోవాలి. మనం అమెరికా డాలర్స్‌తో పోల్చుకుంటే 130 బిలియన్స్ అయితే ఇది మంత్లీ టర్నోవర్ చేస్తుంది. ఇప్పుడు మనం 12థ్ టాపిక్ గురించైతే తెలుసుకోబోతున్నాం. అంటే వేరే దేశాలకి ఏది ఎక్స్‌పోర్ట్ చేస్తుంది అని. అంటే అక్కడ నుంచి మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, అదే విధంగా పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేవి వేరే దేశాలకైతే ఎక్స్‌పోర్ట్ చేస్తుంది.
అక్కడ యూఎస్ఏకి, యూఏఈకి, చైనాకి అయితే ఎక్స్‌పోర్ట్ చేస్తుంది ఢిల్లీ. ఈ విధంగా ఢిల్లీవి 12 టాపిక్స్ అయితే ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.